హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నూనె సోరకాయ అప్పలు, రాగి పిండితో సోరకాయ అప్పలు ప్రిపేర్ చేశాను. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, అరకప్పు సోరకాయ తురుము తీసుకున్నాను. లాతగున్న సోరకాయని తురిమాను. దీన్ని మొత్తం చిన్నగా తురిమేసి దీంట్లో రాగి పిండిలో వేసి కలిపాను. దీంట్లో ఒక 2-3 స్పూన్ల నువ్వులు కూడా వేసాను. కొంచెం నువ్వులు వేసాను. 2-3 స్పూన్ల నువ్వులు పోసాను. పచ్చి నువ్వులు వేయించలేదు, పచ్చి నువ్వులే వేసాను. ఒక ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర అవి అందుబాటులో లేవు కాబట్టి నేను వేయలేదు. దీంట్లో కొంచెం ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చిమిర్చి వేసి పేస్ట్ లెక్క తయారు చేసి ఇందులో వేసాను. దీంట్లో కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ కొంచెం జీలకర్ర వేసాను. ఇవన్నీ చపాతి వాటర్ పోయకూడదు, మొత్తం చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి బాగా. సాల్ట్ కూడా వేసాను. ఇది మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. వాటర్ అయితే అసలే పోయకూడదు. నేనైతే ఆ వాటర్ అయితే పోయలేదు. మొత్తం ఈ తురుముతోనే మొత్తం అంటే సోరకాయలో వాటర్ ఉంటుంది కదండి, అందుకే ఇది మొత్తం చపాతీ ముద్దలాగా వాటర్ పోయకుండా మొత్తం కలిపాను. దాంతోనే ఇలా ముద్ద చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. తర్వాత చిన్న ముద్దలు తీసుకొని గారెల లెక్క ఒత్తుకొని డీప్ ఫ్రై చేశాను. ఆయిల్ కూడా ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇవి చిన్న గారెల లెక్క వేసుకొని ఇవి గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి కానీ చాలా టేస్టీగా బాగుంటాయండి సోరకాయ గారెలు. ఇవి రాగి పిండితో చేసుకుంటే హెల్త్కి కూడా బాగుంటుంది. చూడండి, ఇవి నేను కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేసరికి తీసాను. ఇలా అన్నీ ఇందులోనే చేసుకొని ఒక ప్లేట్లో సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.